ముక్కోటి ఏకాదశి పర్వదినాన ద్రాక్షారామంలో అపచారం చోటు చేసుకుంది. భీమేశ్వరాలయంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేశారు దుండగులు. సప్తగోదావరి ఒడ్డున ఉన్నటువంటి కపాలేశ్వర స్వామి లింగం ధ్వంసమైంది. శివలింగాన్ని ధ్వంసం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీఎం ఆదేశించారు. 6 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా మొదలుపెట్టారు. ఘటనా స్థలికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్స్ చేరుకున్నాయి. ధ్వంసమైన స్థానంలో కొత్త లింగం ప్రతిష్టాపన జరగాలి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ దెబ్బతిన్నటువంటి శివలింగం చాలా పురాతనమైంది. ఎప్పుడో ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం. దాని స్థానంలో, ఆ శివలింగం స్థానంలో కొత్తది ప్రతిష్ఠించినప్పటికీ కూడా ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మరోవైపు అసలు ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరు, ఏ ఉద్దేశంతో చేశారు? దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు మనతో. మీరు స్క్రీన్లో చూస్తున్నారు ధ్వంసం అయినటువంటి శివలింగాన్ని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, డాగ్ స్క్వాడ్ ఎవరు ధ్వంసం చేస్తుంటారు అనే దానికి సంబంధించి ఆనవాళ్లను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్లూస్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరా ఫోటేజ్ ఆధారంగా కూడా ఈ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అక్కడున్నటువంటి హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివలింగం ధ్వంసం చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి ప్రకాష్, ఎవరు చేస్తుండొచ్చని అనుమానిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? డీటెయిల్స్ ఏంటి? నందు, ఏదైతే ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి దక్షిణ కాశీగా విరజిల్లుతున్న ఈ యొక్క అపచారం అయితే చోటు చేసుకుంది. అది కూడా వైకుంఠ ఏకాదశి నాడు చోటు చేసుకోవడంతో ఇదంతా కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ యొక్క భీమేశ్వర స్వామి ఆలయం, కపిలేశ్వర ఘట్టం ఏదైతే ఉందో, గోదావరి సప్తనదుల సమీపంలో ఉన్నటువంటి ఒక శివలింగం అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. అది కూడా ప్రాంగణం వెలుపల ఉన్నటువంటి ప్రాంతం. కైలాస ఇక్కడ భూమి పక్కనే అక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు. అక్కడ ఘట్టంగా కూడా చెప్పుకొస్తుంటారు. అటువంటి శివాలయం మనం ఇప్పుడు ఎక్కడ జరిగినటువంటి ఘటన ప్రాంతంలో, అలాగే గుర్తు తెలియని దుండగుడు ఈ యొక్క శివాలయం పై భాగంలో ఉన్నటువంటి లింగాన్ని ఆ 3 ముక్కలుగా చేసి ఒక ముక్కని ఆ యొక్క కోనేరులో పడవేయడం, అలాగే మరొకటి బయట పడవేయడంతోనే మొత్తం అంతా కూడా ఇదంతా కూడా దుమారం అయితే రేపుతుందో. పక్కన హైందవ సంఘాలు దీనిపై పూర్తిగా మండిపడుతున్నారు. అలాగే ఈ ఘటనపై ఏ విధంగా జరిగిందని పక్కన పోలీసులు విచారణ చేపడుతున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు సైతం కూడా ఈ విచారణ వేగవంతం చేసి ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని కఠినంగా ఇప్పుడంతా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాన్ని ఇండోమెంట్ కమిషనర్ కూడా రామచంద్రమోహన్ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు డాగ్ స్క్వాడ్ వచ్చింది. ఇవన్నీ కూడా పరిశీలించి ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా పక్కనైతే దర్యాప్తు అయితే వేగం అవుతుంది. ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణం బయట ఇక్కడ ఉన్నాం. ఇదే మనం చూస్తున్నటువంటి ఆ శివలింగం. ఈ యొక్క ప్రాంతంలోనే అక్కడ ఘటన జరిగినటువంటి శివలింగాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ అధికారులు ఇప్పటికే ఇండోమెంట్ అధికారులు ఒక సంప్రోక్షణ చేసి ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాలని పరిశీలించి భక్తుల ఎటువంటి మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇదే ఆ శివలింగం. ఇదే ఇక్కడ ఎంతో పురాతనమైనది. ఇది చాళుక్యుల కాలం నాటి నిర్మించినటువంటి దేవాలయం. ఇక్కడ సోమలకోటలో ఉన్నటువంటి కుమార భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు ద్రాక్షారామ 2 శివాలయాలు కూడా ఒకే విధంగా ఉండడం, పంచారామ క్షేత్రాల్లో ఇక్కడ ఒకటిగా పేరుగాంచడంతో పాటు అలాగే ఇక్కడ చిత్రించినటువంటి పురాతన కూడా చెప్పేస్తారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎటువంటి ఇప్పుడు పురోగతి సాగింది. అలాగే ఇక్కడ ఆలయ ఈవో గారు ఉన్నారు. అలాగే ఇక్కడ సంబంధించిన ఈవో గారు దుర్గాభవాని గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా జరిగిందని భావిస్తున్నారు? ఇక్కడ ఇది ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఈ శివలింగం ఇక్కడ ఉంది? ఈ వెంగి చాళుక్యులు నిర్మించినటువంటి ద్రాక్షారామ క్షేత్రంలో ఈ క్షేత్రం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి ముందు నుంచే ఈ సప్తగోదావరి అనేటువంటిది పురాణాల ప్రకారం ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సప్తగోదావరి ఒడ్డున 7 స్నానఘట్టాలని, అంటే తీర్థాలు అంటారు వాటిని. ఆ 7 తీర్థాలు కూడా ఆలయ నిర్మాణానికి ముందే ఏర్పడినట్టుగా ఇక్కడ స్థానిక పురాణాలు తెలియజేస్తున్నాయి. అంత విశిష్టమైనటువంటి ఈ స్నానఘట్టంలో ఉన్నటువంటి కపాలేశ్వర స్వామి వారి లింగ భాగాన్ని నిన్న కొంతమంది దుండగులు, ఆకతాయిలు లేదా సంఘ విద్రోహ శక్తులు అనుకోండి, వీరు ధ్వంసం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన.
ఇటువంటి సంఘటన మళ్ళీ ఎక్కడా కూడా జరగకుండా ఉండే విధంగా మా ఉన్నతాధికారుల ఆదేశాలు, అలాగే పోలీస్ శాఖ వారు, ఇటు సెంట్రల్ ఆర్కియాలజీ వాళ్ళ సూచనలు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ స్వామివారు నిన్న ఏంటంటే బయట ఆలయ ప్రాంగణం వెలుపల సప్తగోదావరి ఉంటుంది కాబట్టి ఇక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలు కానీ కైంకర్యాలు జరిగేటువంటి భాగం కాదు. ఇక్కడ స్నానానికి వచ్చేవారు ఇక్కడ మనకి తెలుసు శివాలయాన్ని ఆనుకుని శ్మశానం ఉంటుంది, కైలాస భూమి ఉంటుంది. కైలాస భూమిలో ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేసుకున్న వారు వచ్చి ఆ కపాలం పగలకుండా ఉండే విధంగా ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారికి అలా నీరు పోసుకుని పూజ చేసుకుని వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ త్రిపీఠం నుంచి ఈ లింగాన్ని పూర్తిగా వాళ్ళు పానవటం నుంచి తొలగించలేదు, ఆ దుండగులు ఏదైతే చేశారంటే కొంత భాగాన్ని పై భాగాన్ని ధ్వంసం చేసి పడవేయడం జరిగింది. కాబట్టి ఆ త్రిపీఠం నుంచి వేరు చేయలేదు కాబట్టి పార్వతి అమ్మవారి నుంచి ఆ లింగం వేరు అవ్వలేదు. కాబట్టి ఈ సెంట్రల్ ఆర్కియాలజీ వారు మరొక ఆ వాయులింగాన్ని ఒకదాన్ని తీసుకుని వారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన దేవస్థానం ద్రాక్షారామం దేవస్థానం స్మార్తాగమానికి పెట్టింది పేరు. ఇక్కడ ఉన్నటువంటి ఆగమ పండితులు, వంశపారపర్య అర్చకులు, ఇతర పురోహితులు, అలాగే స్థానిక పెద్దలు అందరూ కలిపి నిర్ణయం తీసుకుని ఇది సంధ్య వేళ జరగకుండా, ఆ సంధ్య దాటకుండా ఉండే విధంగా, ఎందుకంటే కపాలేశ్వర స్వామి ఇక్కడ ఉండడం అనేటువంటి చాలా కీలకం కాబట్టి ఊరికి ఎటువంటి అనర్థం జరగకుండా ఉండే విధంగా వారు వైదిక సాంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ చేసే ఒక కార్యక్రమం ఒక సుమారు 2.5 గంటల పాటు హోమం అన్ని నిర్వహించి ఆ వైదికంగా ఉన్నటువంటి అన్ని పూజా కార్యక్రమాలు చేసి ఇక్కడ వాయు ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. నిన్న సంధ్యా సమయం ముగకుండానే చేయడం జరిగింది. వాటి భక్తులు మనోభావాలు తినకుండా ఉండే విధంగా మా దేవాదాయ శాఖ కూడా వెంటనే సత్వరమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సాంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాను తప్ప ఇది భక్తుల మనోభావాలు ఇబ్బంది కలిగేటువంటి విషయం కాదండి. సంప్రోక్షణలు జరగలేదు, శాశ్వతంగా జరగలేదు అనేది కూడా ఇప్పుడు మంది చేస్తున్నటువంటి ఆరోపణ. దాన్ని ఏ విధంగా చూడాలంటే దానికి తిథులు ఇవన్నీ కూడా చూసుకోవాలి, చూడకుండా వెంటనే భక్తుల మనోభావాలు దెబ్బకుండా ఏ విధంగా చేసేసారో అర్థంతరంగా అని చెప్పేసి ఇప్పుడు మంది కూడా దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూడాలి? అది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఇక్కడ వైదిక కార్యక్రమాలు ఆగమాలు అనేటువంటిది ఆ ఆగమ పండితుల యొక్క పూర్తి డిస్క్రిషనరీ పవర్, విచక్షణ అధికారం. ఇందులో మేము శాఖాపరంగా మేము ఇన్వాల్వ్ అవ్వడానికి, లౌకికంగా ఉన్నటువంటి సిబ్బంది ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు. వారు నిర్ణయించినటువంటి నిన్న ఏకాదశి పర్వదినం, ఇంకంతకన్నా మంచి పర్వదినం ఉండదు. ఆ రోజు ఆ టైంలో దుర్ముహూర్తం లేని టైం చూసుకుని వారు ఆ పూర్తిగా ఆ సాంప్రదాయం ప్రకారం ముహూర్తం చూసుకుని ఒక సుమారు 2.5-3 గంటల పాటు ఈ వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి చేశారు తప్ప అప్పటికప్పుడు కంప్లీట్ చేసింది మాత్రం కాదండి. అంటే ఇక్కడ ఒక అనుమానం వ్యక్తం చేస్తుందో, పక్కన ఏదైతే నిన్న వైకుంఠ ఏకాదశి పక్కన పర్వదినం ఎంతో దినం మంచి భక్తులు దర్శించుకుంటున్నారు. కానీ ఆ సమయంలో ఇటువంటి ఘటన జరగడం ఏ విధంగా చూడాలి? ఇది సంఘ విద్రోహకులు చేసిన పని అనుకోవాలి, లేదా ఆకతాయిలు చేసిన పనిగా మీకు ప్రాథమిక నిర్ధారణ రావాలి? అయితే పోలీసు వారు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ నిందితుల్ని గుర్తించి వారిని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వారు చెప్తున్న అభిప్రాయం ప్రకారం మేము కూడా పర్వదినం రోజున జరిగింది కాబట్టి ఒక రకమైన అభిప్రాయం అయితే కలుగుతుంది. కొంతమంది సంఘ విగ్రహ శక్తులు కొంత హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసి ఉండాలని. కాకపోతే భక్తులందరూ కూడా ఏ అపోహలు లేకుండా శ్రీ స్వామివారిని దర్శించుకుని తరించుకోవాల్సిందిగా కోరుతాం. ఇది పరిస్థితి నందు. అంటే ప్రధానంగా జరిగిన ఘటనపై పక్కన పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు ఈ పర్వదినాన్ని జరగడంతోనే భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా అదే రోజు సంప్రోక్షణ చేసి ఇక్కడ శివలింగాన్ని ఇక్కడ అమర్చడం జరిగిందంటూ కూడా ఆలయ ఈవో గారు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దీనిపై అప్పటికే పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. మరి తెలియాలి ఇది ఆకతాయిలు చేసిన పని, ఇది ఏదన్నా సంఘ విద్రోహ శక్తి చేసిన పని అని కూడా తెలియాలంటే మరి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది నందు. రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తుండండి అంశానికి సంబంధించి. అయితే ఈ ఘటనకు పాల్పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నిందితుడు తోటపేటకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. శీలం శ్రీనివాస్ అతని పేరు. ఇప్పటికే ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు విచారిస్తున్నారు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు అనే అంశానికి సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.